హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. మనం ఎప్పుడూనూ బోనస్ షేర్స్ గురించి ఒక కంపెనీ రైట్స్ ఇష్యూ చేసిందనో ఒక కంపెనీ స్టాక్ స్ప్లిట్ కోసం స్టాక్స్ని స్ప్లిట్ చేసిందనో వింటుంటాం. అయితే ఈ బోనస్ షేర్స్ అండ్ రైట్ షేర్స్ మీద ఎంతో కొంత అవగాహన అయితే ఉంటుంది. అయితే ఈరోజు నేను మీ ముందుకి అసలు స్టాక్ స్ప్లిట్ అంటే ఏంటి, ఒక కంపెనీ అసలు స్టాక్ స్ప్లిట్ చేయడం కోసం ఎందుకు వెళ్తున్నారు, అండ్ ఈ వీడియోలోని ఎటువంటి కంపెనీస్ త్వరలోనే మన ముందుకి స్టాక్ స్ప్లిట్ అనౌన్స్మెంట్తో రాబోతున్నాయి, ఈ స్టాక్స్ని స్ప్లిట్ చేద్దామని అనే వాటిని తెలుసుకుందాం. సో మొదటిది స్టాక్ స్ప్లిట్. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఎక్స్లోని ఒక్క షేర్ని కొన్నాను. సో ఆ ఒక్క షేర్ యొక్క ఖరీదు 10 రూపాయలని అనుకుందాం. సడన్గా వన్ ఫైన్ డే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళు నేను మా కంపెనీకి చెందిన స్టాక్స్ని స్ప్లిట్ చేయాలి అని అనుకుంటున్నాను అన్న డెసిషన్ని తీసుకుంటున్నారు. సో ఈ స్టాక్ స్ప్లిట్ తర్వాత వాళ్ళు ఏమంటున్నారు అని అంటే 2:1. సో ఇది ఒక రేషియో కింద చెప్తారనమాట. ఎప్పుడన్నా రైట్స్ కానీ బోనస్ ఇష్యూ కానీ స్టాక్ స్ప్లిట్స్ కానీ ప్రతిదీ రేషియోలోనే ఎక్స్ప్రెస్ చేస్తారు. అయితే నా ముందుకి వాళ్ళు ఇచ్చిన రేషియో 2:1 అంటే 2:1. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఈ 2:1 అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఏదైతే ఫస్ట్ పార్ట్ వస్తుందో సో ఇలా మీ షేర్స్ కన్వర్ట్ అవుతాయి, అండ్ సెకండ్ పార్ట్లోని ఏదైతే మీరు హోల్డ్ చేస్తున్నారో దాన్ని ఫస్ట్ పార్ట్ కింద విభజిస్తారనమాట. అంటే నేను ఇంతకు ముందు చెప్పాను కదా, నేను ఒక షేర్ని హోల్డ్ చేస్తున్నానని. సో ఆ ఒక షేర్ కాస్త 2 భాగాలుగా 2 షేర్ల కింద మారుతుందన్నమాట. సో నేను మీకు ఇచ్చిన ఉదాహరణలోనే నేను కొనిన ఒక షేర్ యొక్క వాల్యూ 10 రూపాయలు మాత్రమే. అయితే ఇది 2 షేర్స్గా స్ప్లిట్ అయిపోయిన తర్వాత, విడిపోయిన తర్వాత ఆ 10 రూపాయలు ఏమవుతాయి, 20 రూపాయలుగా మారుతాయా అని మీకు డౌట్ రావచ్చు. ఈ స్టాక్ స్ప్లిట్ అనే కాన్సెప్ట్ వల్ల స్టాక్ స్ప్లిట్ అప్లై అయిన తర్వాత 10 రూపాయలు అనేది మారదండి. మీరు ఎంతైతే హోల్డ్ చేస్తున్నారో ఒక కంపెనీకి ఎంతైతే టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది ఉంటుందో అది అలానే ఉంటుంది. కానీ స్టాక్ స్ప్లిట్స్ వల్ల ఏమవుతుంది అని అంటే, ఒకటిగా ఉండే షేర్ 2 అవ్వచ్చు, వాళ్ళు ఇచ్చే రేషియోకి తగినట్టుగా నంబర్స్ అనేవి మారుతాయి. సో షేర్స్ యొక్క సంఖ్య పెరుగుతుంది అండ్ పర్ షేర్ వాల్యూ తగ్గుతుంది. అంటే ఇంతకుముందు నా దగ్గర ఒక షేర్ 10 రూపాయలకు ఉండేది కదా, ఇప్పుడు 2 షేర్లుగా మారి పర్ షేర్ వాల్యూ అంటే ఒక్కొక్క షేర్ 5 రూపాయల కింద మారుతుంది. సో ఇలా నేను 2 షేర్లని కలిపితే 5 + 5 10 రూపాయలు అనేది టోటల్ వాల్యూ మారకుండా ఉంటుంది. సో స్టాక్ స్ప్లిట్స్ వల్ల టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక కంపెనీకి అనేది మారదు, కానీ ఇండివిజువల్గా ఉండే షేర్స్ ఏవైతే ఉంటాయో దాని సంఖ్య పెరుగుతుంది, బట్ టోటల్ పర్ షేర్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది. సో దీనివల్ల అసలు ఒక కంపెనీకి వచ్చే లాభాలు ఏంటి? సో ఒక కంపెనీకి టెక్నికల్గా చూస్తే మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది మారదు. సో ఎందుకు సంఖ్యని పెంచుకుని పర్ షేర్ వాల్యూ తగ్గించుకోవాలి అని అనుకుంటారు? మొదటిది, ఎప్పుడైతే షేర్స్ యొక్క సంఖ్య పెరుగుతుందో దాని యొక్క లిక్విడిటీ అనేది పెరుగుతుంది. అంటే చాలామందికి చాలా రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతుంది కదా, సో మనం కూడా ఈ షేర్స్ని కొందాము అనే ఆసక్తికరం చూపించి ట్రేడింగ్ యాక్టివిటీ అనేది పెరుగుతుంది. సో బేసికల్గా పర్ షేర్ వాల్యూ తగ్గడం వల్ల, షేర్స్ పెరగడం వల్ల ట్రేడింగ్ యాక్టివిటీ అనేది పెరుగుతుంది. సో ఈరోజు నేను మీ ముందుకి ఏవైతే 3 కంపెనీలు 1500 crores కన్నా ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉండే కంపెనీలు అండ్ వాళ్ళ యొక్క వ్యాపారాలు ఏంటి, వాళ్ళ యొక్క బలాలేంటి, బలహీనతలు ఏంటి, వాళ్ళ యొక్క నంబర్స్ ఏంటి, స్పెసిఫిక్గా 3 కంపెనీలు ఎందుకు అని అంటే, ఈ కంపెనీస్ వాళ్ళు త్వరలోనే స్టాక్ స్ప్లిట్ని అనౌన్స్ చేసి మన ముందుకి ఆ కాన్సెప్ట్తో వస్తున్నారు. సో ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా. అండ్ ఈ నంబర్స్ని ఏవైతే మేము కంప్యూట్ చేయడానికి ఈ వీడియోలో తీసుకున్నామో దాన్ని 14th జూలై నాటికి క్లోజింగ్ ప్రైజెస్గానే కన్సిడర్ చేసాం. సో ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదామా వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదా, గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇటువంటి ఎంతో ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాము. నేను సిఏ హిరణ్మయ్, అండ్ ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏదైతే 3 కంపెనీలు స్టాక్ స్ప్లిట్స్ని అనౌన్స్ చేసి మన ముందుకు వస్తున్నాయో. కంపెనీ నెంబర్ 1, శాంతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. సో ఈ కంపెనీ వాళ్ళు అహ్మదాబాద్ బేస్డ్ కంపెనీ చిరిపాల్ గ్రూప్కి సంబంధించిన ఒక వెంచర్. అయితే వీళ్ళు ఎటువంటి వ్యాపారంలో ఉన్నారు అని అంటే విద్యా సేవల్ని అందిస్తూ అండ్ దానికి తగిన మిగతా సేవల్ని కూడా మనకి అందిస్తున్నారు. అయితే ఈ కంపెనీ వాళ్ళు స్టాక్ స్ప్లిట్ని రీసెంట్గానే అంటే 21st జూలై నాటికి స్టాక్ని స్ప్లిట్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చిన రేషియో 10:1. అంటే ఈ స్టాక్ స్ప్లిట్ తర్వాత వీళ్ళ యొక్క షేర్స్ 10 times అంటే 10 రెట్లు పెరుగుతాయి. మీరు కానీ ఈ స్టాక్ స్ప్లిట్లో పాల్గొనాలి అని అనుకుంటే 20th జూలై కన్నా ముందే మీరు ఈ షేర్స్లో పెట్టుబడి చేసినట్టయితే మీరు ఈ స్టాక్ స్ప్లిట్కి అర్హతని పొందుతారు. అయితే ఈ కంపెనీకి సంబంధించిన బలాలేంటి? సో మొదటిది, వీళ్ళ యొక్క సంస్థలు అంటే వీళ్ళ యొక్క విద్యా సంస్థలు చూసినట్టయితే చాలా నగరాల్లోనే విస్తారంగా స్ప్రెడ్ అయి ఉంది. సో అది వీళ్ళకి జాగ్రఫికల్ బేస్ అండ్ స్ట్రాంగ్ పొజిషన్ ఉందన్నమాట. అండ్ వివిధ రకాల నగరాల్లోని వీళ్ళకి 6 పైగా సంస్థలు ఉన్నాయి. అండ్ ఈ సంస్థల్లో కూడా ప్రైమరీ, సెకండరీ ఎడ్యుకేషన్, హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ అనే చాలా వరకు విద్యా సేవల్ని అందిస్తున్నారు. అండ్ ఈ తరగతిలో ఇటువంటి మీడియంలో చదువుకుంటూ 25,000 మంది పైగా స్టూడెంట్స్ ఉన్నారు.
వీళ్ళు ఈ పర్టికులర్ స్కూల్స్ మాత్రమే కాకుండా వీళ్ళకి ప్రీ స్కూల్ చైన్ కూడా ఉంది. శాంతి జూనియర్స్ అనే పేరుతోటి వీళ్ళు ప్రీ స్కూల్స్ని దాదాపుగా 300 పైగా సెంటర్లు, వీళ్ళకి 74 నగరాలు పైగా కూడా వీళ్ళు ఈ సెంటర్స్ని ఆపరేట్ చేస్తున్నారు. సో ఇంతటితో ఆగిపోకుండా ఈ ప్రీ స్కూల్ చైన్లోనే ప్రీమియం సెగ్మెంట్ అంటే ఎక్కువ వసతులు కలిగి చాలా మంచి హైజీన్గా ఈ పర్టికులర్ నిష్ సెగ్మెంట్ అనే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి అందిస్తూ వీళ్ళు శాంతి హాప్స్కాచ్ మాంటెసరీ ప్లే స్కూల్స్ అనే కాన్సెప్ట్తో కూడా వచ్చేసారు. అయితే ఈ కంపెనీకి సంబంధించిన బలహీనత, ఒకే ఒక బలహీనత ఏంటి అని, చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన బలహీనత ఏంటని చూస్తే వీళ్ళ యొక్క సేల్స్ అండ్ లాభాలు గత 5 సంవత్సరాలుగా పడిపోతూనే ఉన్నాయండి. సో సేల్స్ కానీ చూసినట్టయితే 16% పడిపోయింది. అలానే వీళ్ళ యొక్క లాభాలు చూసినట్టయితే 17% వరకు పడిపోయింది. ఈ కంపెనీ యొక్క నెంబర్స్ చూద్దాము. ఈ కంపెనీ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ 992.45 రూపీస్, పీఈ రేషియో 1997.30 టైమ్స్, డెట్ ఈక్విటీ రేషియో 0.05 టైమ్స్, 5 years యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ సేల్స్ యొక్క గ్రోత్ -16%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 1.41%, 1 year గల్ రిటర్న్ 505.90 అండ్ 5 years గల్ రిటర్న్ 54.04, 200-day మూవింగ్ యావరేజ్ 497.92 అండ్ RSI 14 వాల్యూ 86.2. సో ఈ కంపెనీకి ప్రతి కంపెనీకి మేము మెన్షన్ చేస్తున్న వాటికి 2 టెక్నికల్ ఇండికేటర్స్ని ఇంక్లూడ్ చేసాం. ఒకటి 200-day మూవింగ్ యావరేజ్ అండ్ ఇంకొకటి RSI 14 వాల్యూ. 200-day మూవింగ్ యావరేజ్ కన్నా స్టాక్ కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ ఎక్కువగా ఉంటే అది బులిష్ మార్కెట్ కింద, అండ్ 200 కన్నా కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ తక్కువ ఉన్నట్టయితే అది బేరిష్ మార్కెట్ కింద ట్రెండ్ అవుతుంది. RSI 14 వాల్యూ 30 కన్నా తక్కువ ఉన్నట్టయితే ఓవర్ సోల్డ్, అండ్ RSI 14 వాల్యూ 70 కన్నా ఎక్కువ ఉన్నట్టయితే అది ఓవర్ బాట్ కింద లెక్క పెట్టి ట్రెండ్ అనేది రివర్స్ అవుతుంది. సో ఇది కంపెనీ నెంబర్ 1, హిందుస్థాన్ ఫుడ్స్ లిమిటెడ్. సో ఈ హిందుస్థాన్ ఫుడ్స్ లిమిటెడ్ అనేవాళ్ళు ఒక కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అంటే వాళ్ళు ఇంకొక కంపెనీకి కావాల్సిన వస్తువులు కానీ సేవల్ని కానీ ఒక సమయం వరకు ఒక ఒప్పందం ప్రకారంగా సప్లై చేస్తూ ఉంటారు. అయితే ఈ సమయం ఎటువంటి వస్తువుల్ని సేవల్ని వీళ్ళు అందిస్తారు అని అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్, సో FMCG కేటగిరీకి సంబంధించిన వివిధ రంగాల సెగ్మెంట్స్, అంటే ఫుడ్ ప్రోడక్ట్స్కి సంబంధించి అంటే తిండి వస్తువులు కానీ, పర్సనల్ కేర్ మన పర్సనల్ గ్రూమింగ్ కోసం వాడే వస్తువుల్ని తయారు చేస్తారు, హోమ్ కేర్ మన ఇంట్లో వాడే లిక్విడ్ సోప్స్ కానీ, డిటర్జెంట్స్ కానీ, సో ఇటువంటి వాటిని తయారు చేస్తారు, తోలు చెప్పులు, లెదర్ యాక్సెసరీస్ని కూడా తయారు చేస్తారు, పానీయాల్ని చేస్తారు, హెల్త్ కేర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ని కూడా అందిస్తారు, అండ్ ఫైనల్గా వీళ్ళు పెస్ట్ కంట్రోల్, ఇంట్లో ఏదైనా చెదలు, పురుగులు, సో ఇటువంటి వాటిని కంట్రోల్ చేయడానికి మందుల్ని కూడా వీళ్ళు తయారు చేసి ఇస్తారు. అయితే ఈ కంపెనీ వాళ్ళు 10:2 అంటే ఈ స్టాక్ స్ప్లిట్ తర్వాత ఈ కంపెనీ యొక్క షేర్స్ 5 రెట్లు పెరుగుతాయి అన్నమాట. వీళ్ళు మన ముందుకి తీసుకొచ్చిన స్టాక్ స్ప్లిట్ డేట్ 21st జూలై, అండ్ మీరు కానీ ఇందులోనే అర్హత పొందాలి అని అనుకుంటే 20th జూలై కన్నా ముందే మీరు ఈ షేర్స్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఈ విషయానికి ఈ కంపెనీకి సంబంధించిన శక్తుల్ని వాళ్ళ బలాల్ని చూసేద్దాం. సో మొదటిది నేను ఇంతకు ముందు చెప్పినట్టుగానే వీళ్ళ యొక్క ప్రోడక్ట్స్ ఎటువంటి వస్తువుల్ని సెగ్మెంట్స్కి వీళ్ళు క్యాటర్ చేస్తారు అంటే వివిధ రకాల సెగ్మెంట్స్, FMCGలోనే వివిధ రకాల సెగ్మెంట్స్, ఒక సెగ్మెంట్తో ఒక సెగ్మెంట్కి సంబంధం లేదు కదా, సో అందువల్ల ఎటువంటి డిమాండ్స్లో ఫ్లక్చువేషన్స్ వచ్చినా ఒక సెగ్మెంట్లో సరిగ్గా వీళ్ళకి లాభాలు ఆదాయాలు రాకపోయినా ఇంకో సెగ్మెంట్ నుంచి వచ్చే డబ్బుతోటి దాన్ని వీళ్ళు మేనేజ్ చేసుకుంటారు. సో డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో వల్ల రిస్క్ అనేది తగ్గిపోతుంది. అండ్ రెండవది వీళ్ళ యొక్క వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా పేరు ప్రఖ్యాతలు పొందిన కంపెనీస్. సో వీళ్ళకి చాలా ఎక్కువ సమయం వరకు ఒప్పందాలు అనేవి ఉంటాయి. సో దానివల్ల వీళ్ళకి స్థిరంగా ఆదాయం అనేది వస్తుంది. సో ఎటువంటి కంపెనీలను చూసినట్టయితే హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, ITC వాళ్ళు, GSK వాళ్ళు, మ్యారికో వాళ్ళు, పెప్సికో, డానోన్ లిమిటెడ్, హెక్టర్ బీవరేజెస్ లిమిటెడ్. సో ఇది మాత్రమే కాకుండా వీళ్ళు జాతీయంగా అండ్ అంతర్జాతీయంగా కూడా వివిధ రకాల బ్రాండ్స్కి వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని అందిస్తున్నారు. ఎటువంటి రకాల బ్రాండ్స్ అని అంటే విప్రో, బాంబే షేవింగ్ కంపెనీ, హష్ పప్పీస్, US పోలో, లూయి ఫిలిప్, జైడస్ వెల్నెస్. సో ఇలాగా వివిధ రకాల ఇంటర్నేషనల్ బ్రాండ్స్కి కూడా వీళ్ళు సప్లై చేయడం వల్ల వాళ్ళ యొక్క క్యాష్ ఫ్లోస్ చాలా స్ట్రాంగ్గా గట్టిగా ఉంటాయి. అయితే ఈ కంపెనీ ఎటువంటి బలహీనతల్ని ఎదుర్కొంటుంది. సో మొదటిది వీళ్ళకి ఒప్పందం ప్రకారం కానీ ఏ ఒక్క కండిషన్ని కానీ వీళ్ళు పూర్తి చేయకపోతే ఇమీడియట్గా ఆ ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసుకుంటూ అండ్ దానిపైన లీగల్గా చాలా వరకు కేసులు ఫైల్ చేసి ఈ కోర్టు చుట్టూరా తిప్పుకోవడం అనేవి జరుగుతాయి. ఎందుకంటే వీళ్ళ యొక్క వినియోగదారులు, కస్టమర్స్ అనేవాళ్ళు చాలా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ ప్రోడక్ట్స్ని ఇస్తున్నారు కాబట్టి క్వాలిటీలో ఎటువంటి తేడా వచ్చినా ఇచ్చిన సమయానికి వీళ్ళు కాంట్రాక్ట్స్ని పూర్తి చేయలేకపోయినా ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా వీళ్ళు ఆ కాంట్రాక్ట్ ఒప్పందం ప్రకారంగా అన్నిటికీ వీళ్ళు సిద్ధపడిపోవాలి, లేకపోతే వీళ్ళు లీగల్ బ్యాటిల్స్ అనేవి ఎదుర్కోక తప్పదు. అండ్ రెండవది కానీ చూసినట్టయితే వీళ్ళు ఒక డెడికేటెడ్ మోడల్ ఎంటిటీ అనేది ఫాలో అవుతున్నారు. అంటే వీళ్ళు పెద్ద పెద్ద క్లయింట్స్తో డీల్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క క్లయింట్కి ప్రత్యేకంగా ఒక యూనిట్ అనేది వీళ్ళు డెడికేట్ చేసి పెట్టేశారు. సో ఫ్యూచర్లో కానీ ఎటువంటి పరిస్థితుల్లో అయినా వీళ్ళ యొక్క ఒప్పందాలు ఆ పర్టికులర్ క్లయింట్ తోటి
తోటి నెక్స్ట్ ఇయర్ కానీ రెన్యూ అవ్వలేదు, వాళ్ళు కానీ ఇంకొద్దు నాకు కానీ క్యాన్సిల్ చేసుకున్నట్టయితే వీళ్ళ యొక్క రిస్క్ చాలా ఎక్కువే ఉంటుంది. అయితే ఈ కంపెనీకి తగిన నంబర్స్ చూసేద్దాం. కరెంట్ మార్కెట్ ప్రైస్ 2005.05 రూపీస్, పీఈ రేషియో 101.30, డెట్ ఈక్విటీ రేషియో 1.15 టైమ్స్, 5 years యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ సేల్స్ గ్రోత్ రేట్ 0, రిటర్న్ ఆన్ ఈక్విటీ 16.97%, లాస్ట్ 1 year గల రిటర్న్ 0.40%, 5 years గల రిటర్న్ 59.2%, RSI 14 వాల్యూ 68.4. ఇప్పుడు థర్డ్ కంపెనీ ఏదైతే మార్కెట్ క్యాపిటలైజేషన్లోనే చాలా ఎక్కువగా ఉందో టాటా స్టీల్. సో టాటా స్టీల్ కంపెనీ గురించి చెప్పనవసరమే లేదు. మన టాటా గ్రూప్కి సంబంధించిన ఒక ఫ్లాగ్షిప్ కంపెనీ ఏదైతే 1907లోని స్థాపించారు. సో ఏషియాలోనే మొట్టమొదటి ప్రైవేట్ ఇంటగ్రేటెడ్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా పేరు పొందింది. అయితే వీళ్ళు మన ముందుకి 10:1 కింద స్టాక్ స్ప్లిట్స్ని అనౌన్స్ చేశారు. అండ్ వీళ్ళ యొక్క స్టాక్ స్ప్లిట్ డే 28th July. అంటే మీరు ఈ స్టాక్ స్ప్లిట్లో పాల్గొనాలి అని అనుకుంటే 27 July కన్నా ముందే మీరు ఈ షేర్స్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. సో వీళ్ళ యొక్క వ్యాపారం చూసినట్టయితే ఐరన్ ఓర్ని వీళ్ళు మైన్ చేసి ప్రాసెస్ చేస్తారు. అలానే కోల్ బొగ్గుకి సంబంధించి కూడా మైనింగ్ చేసి ప్రాసెస్ చేసి ఫైనల్ ప్రోడక్ట్స్ని అమ్ముతూ ఉంటారు. అయితే ఈ కంపెనీకి సంబంధించిన బలాలు, మొదటిది టాటా. సో ఈ బ్రాండ్ అనేది వీళ్ళకి చాలా పెద్ద అసెట్. సో ఆ బ్రాండ్ నేమ్ వల్ల వివిధ రకాల ప్రోడక్ట్స్ని కూడా చాలా ఈజీగా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. అండ్ రెండవది వాళ్ళ యొక్క ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. క్యాష్ ఫ్లోస్ కూడా చాలా బలంగా ఉండడం వల్ల ఇదంతా కంపెనీకి ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. అండ్ మూడవది వీళ్ళకి ఇంటగ్రేటెడ్ ఆపరేషన్స్, కావాల్సినవన్నీ వీళ్ళు సొంతగానే తయారు చేసుకుంటారు కాబట్టి మోస్ట్గా వీళ్ళు అంతలాగా ఇంకొకరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఈ కంపెనీకి సంబంధించిన బలహీనతలు, మొదటిది వీళ్ళు డీల్ చేసేది స్టీల్కి సంబంధించిన కమాడిటీ. సో స్టీల్ అంటేనే సైక్లికల్ కమాడిటీ. ఈ స్టీల్ పైన చాలా వరకు దిగుమతులను చేసుకోవడానికి ఆంక్షలు అనేవి ఉంటాయి. రెగ్యులేటరీ రిస్క్ అంటే గవర్నమెంట్ వాళ్ళు కూడా ఆంక్షలు పెడుతూ ఉంటారు. ఇది కాకుండా రా మెటీరియల్స్ ఏవైతే అవసరం అవుతాయో వాటి మీద కూడా చాలా వరకు ఆంక్షలు అండ్ ఆ ధరలు ఎప్పటికప్పుడు మార్పులకి గురవుతూనే ఉంటాయి. సో ఇవన్నీ కూడా దీనికి ఒక బలహీనతని చెప్పుకోవచ్చు. అండ్ కోకింగ్ కోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన ముడి సరుకు వీళ్ళకి కావాల్సింది. అది కూడా చాలా వరకు ఫ్లక్చువేట్ అవుతూ ప్రైజెస్ నిలకడగా ఉండకుండా ఇటువంటి రకరకాల విషయాల్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ టాటా స్టీల్ వాళ్ళకి సంబంధించినంత వరకు యూరోప్ నుంచి 50% వాళ్ళ ఆదాయం వస్తుంది. బట్ యూరోప్లో వాళ్ళ యొక్క ఆపరేషన్స్ ఇంకా అంత పికప్ అవ్వలేదు కాబట్టి అక్కడ ఉండే లోకల్ సప్లయర్స్ మీద వాళ్ళు ఎక్కువగా ఆధారపడుతున్నారు. సో ఇది కూడా వాళ్ళకి సంబంధించి ఒక పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. అయితే టాటా స్టీల్కి సంబంధించిన నంబర్స్ చూసేద్దాము. కరెంట్ మార్కెట్ ప్రైస్ 908.10, పీఈ రేషియో 2.8 టైమ్స్, డెట్ ఈక్విటీ రేషియో 0.66 టైమ్స్, 5 years యొక్క సేల్స్ గ్రోత్ 16.79%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 42.60%, 1 year గల రిటర్న్ నెగటివ్ లాస్ 27.3%, 5 years గల రిటర్న్ 11.21%, 200-day మూవింగ్ యావరేజ్ 1116.91, RSI 14 వాల్యూ 45.4. సో ఇవ్వండి ఏవైతే 3 కంపెనీలు వాళ్ళ యొక్క స్టాక్ స్ప్లిట్స్తో మన ముందుకు వస్తున్నారు. అండ్ కంప్లీట్గా అర్థమైంది కదా. మీకు కానీ వీడియో నచ్చుంటే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ మీ యొక్క ఫీడ్బ్యాక్స్ని కమెంట్ సెక్షన్లో తెలియపరచండి. ఇంకా ఎటువంటి టాపిక్స్ని మా నుంచి మీరు వినాలనుకుంటున్నారో దాన్ని కూడా కమెంట్ సెక్షన్లో తెలియపరచడం మర్చిపోకండి. ఈ పర్టికులర్ వీడియో ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే చేసింది అండ్ ఎటువంటి టైప్ ఆఫ్ సాలిసిటేషన్స్, రికమెండేషన్స్ చేయడం జరగట్లేదు. సో ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకి రావడానికన్నా ముందు ప్లీజ్ హ్యావ్ అ హ్యాపీ అండ్ అ సేఫ్ ఇన్వెస్టింగ్ అండ్ గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.